అగ్గిపుండ తొనకదంటారు. ఇందుకు అచ్చుగుద్దినట్లు సరిపోతారు అనంతపురం కదలిక మాసపత్రిక సంపాదకులు ఇమాం మొహద్దీన్ అలియాస్ కదలిక ఇమాం గారు. ఎందుకు ఆయనకు కదలిక ఇమాం అంటారంటారా? అసలు ఇమాం మొహద్దీన్ అంటే అనంతపురంలో ఎవరికీ తెలియదు, కదలిక ఇమాం అంటేనే తెలుసు. మాసపత్రిక అయినప్పటికీ కూడా ఆయన రెగ్యులర్ కాలమిస్ట్గా కావచ్చు, అప్పట్లోనైనా రాయలసీమ కరువు పైన, కరువు పరిస్థితులపైన ఆయన చేతి నుంచి వచ్చిన అక్షరాలతో మొత్తం కూడా ఒక ఉద్యమమే నడిచింది. అందుకు ఆయనని కదలిక ఇమాంగా పిలుస్తుంటారు ఇప్పటికీ కూడా. అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారితో ఆయనకి ఎంతో చనువు ఉన్నప్పటికీ కూడా కొన్ని పైరవీల కోసం ఆయనను ఎంతోమంది ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇసుమంతైన కదలిక లేని నైజం ఆయనది. అలాంటి ఇమాం గారితో ఈరోజు మన మాటామంతి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. కదలిక ఇమాం గారు. ఎందుకు సార్ అసలుకి ఎవరిని అడిగినా కూడా కదలిక ఇమాం గారు అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నేను సాక్షిలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసేటప్పుడు చిత్తూరు నుంచి బదిలీపై అనంతపురంకి వచ్చాను. నేను వచ్చిన తొలి రోజులో మీరు ఆఫీస్కి వచ్చారు. నేను మిమ్మల్ని మీ గురించి తెలుసు కానీ మిమ్మల్ని నేరుగా నేను చూసింది లేదు. సో మీరు నేరుగా వచ్చి అక్కడ సబ్మిటర్ ముందర కూర్చొని ఒక సంపాదకీయం మీరు డిక్టేట్ చేస్తున్నారు, అతను టైప్ చేస్తున్నాడు. నేను మామూలుగా అలాంటి ఆఫీస్లో అలో చేయను. నేను నేరుగా వచ్చి మా స్టాఫ్ని ఎవరైనా ఎందుకు అలా అలో చేశారు, కూర్చొని డిక్టేట్ చేస్తున్నాడు, నా పర్మిషన్ తీసుకోలేదు అడిగాను అనమాట. నేను అడిగిన వెంటనే మా స్టాఫ్ అంతా వచ్చి, సార్ ఆయన కదలిక ఇమాం గారు సార్, ముందు నుంచి ఆయనకి ఇక్కడ అనుకో అలా అలవాటు ఉంది, ఆయన వచ్చి చెప్తుంటారు అని చెప్పారు అనమాట. కదలిక ఇమామ అదేంటి ఆయన పేరు, కదలిక ఇమాం ఏంటి అని అడిగాను అనమాట. లేదు సార్ ఆయన అట్లా కదలిక మాసపత్రిక, ఓహో ఆయనైనా ఈయననా అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. అంటే మీ పేరు అంతలా మారిపోయింది, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు కానీ మీ పేరు చెప్పడానికి నాకు కొద్దిగా లైట్ వెలిగింది అనమాట. ఏంటి అసలు ఆ కదలిక ఆ ఇమాంకి అంతలా గుర్తించిపోవడానికి కారణం ఏంటంటారు సార్? కదలిక అది ఏమంటే ఒకటి అంటే ఇందులో ఒక మిస్సింగ్ ఏమంటే, నన్ను అంతకుముందు రాజశేఖర రెడ్డితో ఎంత సంబంధాలు ఉన్నాయో తరిమలనాగిరెడ్డి శిష్యుడు అనేటువంటిది కూడా నాకు ఓకే ఏమంటే కమ్యూనిస్టు ఉద్యమంలోంచి నక్సల్బరీ ప్రభావంతో వచ్చి వామపక్ష ఉద్యమాల్లో చాలా చురుగ్గా పనిచేసి రహస్య జీవితాలు గడిపి ఎమర్జెన్సీలో జైలుకు 1 సంవత్సరం చేసి ఇట్లా నేపథ్యం నాది. సరే రాయలసీమలో కరువు, అనంతపురం జిల్లాలో కరువు వాటి మీద ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రాయలసీమలో దాని గురించి మేము మాట్లాడేవాళ్ళం. ఒక్కసారిగా రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగ ప్రారంభించారు. తెలుగంగ ప్రారంభిస్తానికే రాయలసీమలో ఒక పెద్ద కుదుపు వచ్చేసింది. అప్పుడు రమణారెడ్డి కూడా నా ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. సో ఆయన అప్పుడు రాయలసీమ రొద్దురు రమణారెడ్డి కన్నీటి గాథ రాయడం, అసలు రాస్తే అది నేనే తెచ్చి ఆ కన్నీటి గాథ, రాయలసీమ కన్నీటి గాథ అని పేరు దాన్ని మార్చి ఆంధ్రప్రభలో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పుడు ఆంధ్రప్రభకు అప్పుడప్పుడు వ్యాసాలు రాసేవాడిని. ఆ రాయలసీమ కన్నీటి గాథ అని టైటిల్ పెట్టి పంపించాం అనమాట. అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చినది సంచలనం కలిగించింది. సో రాయలసీమకి నీళ్లు కావాలనేది ఈరోజు నినాదం కాదు. సో అది ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ గ్రాండ్ మ్యాన్స్ ఓల్డ్ ప్యాలెస్ అన్నట్లు అది పెద్ద చరిత్ర. సో రాయలసీమ ఉద్యమానికి రాయలసీమలో నీళ్లు కావాలని ఎంత బలమైనటువంటి ఆకాంక్ష, ఆందోళన ఉండేదో దాన్ని వ్యతిరేకించేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకే, కోస్తా ఆంధ్రాలో కానీ ఆందోళన ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమంటే చాలా సంక్లిష్టమైనటువంటిది. ఇక్కడ సమైక్య ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు, ఇటు ఎన్ని ఉద్యమాలు ఈరోజు కూడా ప్రత్యేక హోదా అని, పోలవరం అని, అన్యాయం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో అప్పుడు ఆ రాయలసీమ ఉద్యమంలో వచ్చినప్పుడు చురుగ్గా కదిలినాము, పాల్గొన్నాము. నాకు ఒకటి ఇక్కడ చెప్పాలి, అప్పుడు మేము చాలా భూమను, మన రమణారెడ్డి, మేమంతా భూమను రమణారెడ్డి మేమంతా ఉద్యమం స్టార్ట్ చేసినాము. ఒక్కసారిగా ఫ్లాష్ స్టేట్మెంట్ వచ్చి కడప నుంచి రాజశేఖర రెడ్డి తెలుగంగ అంటాడుగా, తెలుగంగ కాదు అది,
నెల్లూరు గంగా అన్నాడు. ఒరే అంటే రాయలసీమ వాడు రాయలసీమ గురించి రాయలసీమ నీళ్లు మాట్లాడడం సాధ్యం, కానీ ఒక రాష్ట్ర నాయకుడు ఒక ప్రాంతీయమైన సమస్య మీద ఇంత ఘాటుగా స్పందించినాడు ఎవరు ఇతనని నాకు ఆ రోజే రాజశేఖర రెడ్డి మీద ఒక చూపు అట్లా పడింది. అట్లా అప్పుడు మేమిద్దరం అట్లా సన్నిహితమైనాం. సో ఇప్పుడు రాయలసీమ ఉద్యమం, రాయలసీమకు నీళ్లు కావాలా, దాంతో నాకు చాలదు ఇప్పుడు అని పత్రికను ప్రారంభించాను. కదలిక అని పత్రిక ప్రారంభించాను. కదలిక ఎందుకు ఆ పేరు అనుకున్నారు? కదలిక అని ఎందుకు అనుకున్నట్టే అది కదిలించాలనుకున్నారు. లేదు, అది చాలా కాకతాళీయంగా జరిగిందండి. పెన్నార్ ఎక్స్ప్రెస్, అనంత టైమ్స్, ఇట్లా అన్ని పేర్లు పెట్టుకున్నా నేను. పెన్నా పరివాహక ప్రాంతం కాబట్టి అట్లా. ఒకరోజు మేము ఆ విషయాలందరూ ముందర నడుచుకుంటూ పోతా అంటే నాటక విద్యాలయం ఇది ఆ వెనకాల ఎన్జిఓ అది కాదు, ఆ డ్రామా ఒకటి జరుగుతూ ఉంది. ఆ డ్రామాకి పోస్టర్ వేశారు వాళ్ళు ఎవరు, రెవెన్యూ భవన్లో. అదేమంటే నాటిక పేరు కదలిక. ఓకే, టక్కనే చూసి నాకు దాన్నే రిజిస్టర్ చేసేసాను, ఢిల్లీ పంపించాను. కదలిక అనేది ఒక అది ఎట్లయిందంటే అది చాలామంది నాకు ఇప్పుడు అంటారు ది ఇంటి పేరు షేకు, అది కదలిక 2 అని. ఐ డోంట్ నో, అసలు నాకు ఇంటి పేరు మతము దాని మీద నాకు ఎప్పుడూ విశ్వాసం లేదు. షేక్ చేస్తుంటారు ఎవరైనా అట్లా. అట్లేమైందంటే సీమ సమస్యల మీద అది ఏమంటే ఈరోజు కూడా బహుశా సాక్షి వాళ్ళు ఇచ్చిన అది కానీ లేకపోతే వేరే పత్రిక, అన్ని పత్రికలకి నేను వ్యాసాలు రాశాను. ఒక ఈనాడుకు రాయలేదు, ఆంధ్రజ్యోతి కానీ అన్ని పత్రికల్లో నా వ్యాసాలు వచ్చాయి, కానీ ఈనాడుకి ఎప్పుడూ రాయలేదు. అది ఎందుకంటే అది వచ్చిన దాని పుట్టుక, దాని స్వభావమే వేరుగా ఉండేది ఆ రోజుల్లో కూడా, 40 years బ్యాక్. సో మనం దానికి దూరంగా ఉంటాం ఎప్పుడు కూడా. సో అట్లా కదలిక అనేది ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది. అది కొంచెం లిటరరీ, నాకంటే సృజన అనేది బాగా ఇష్టమైన పత్రిక వరవరరావు గారిది. సో దీంట్లో ఏమంటే ఆ లిటరరీ సౌండ్ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం ప్రజలకి శ్రీశ్రీ చెప్పిన పదాలు, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఆ అలజడి ఆందోళన అన్నట్లు ఆ లిటరరీ స్వభావంతో, లిటరరీ స్పిరిట్ ఉండి అందులో ఈ పొలిటికల్గా కూడా ఒక ఉద్యమాలకు సంబంధించి కదలిక అనేది కనపడుతుంది కాబట్టి దాన్ని కదలిక అని పెట్టేసాము. దానికి చాలామంది మార్చాలని చెప్పి నేను మార్చలే. ఇట్ సౌండ్స్ కొంత అది మన ఢమఢమలు, అగ్గినిప్పులు, విప్లవం అనేది కాకుండా కదలిక అని పెట్టాము. మెయిన్లీ కదలిక ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఎడ్యుకేషన్. అసలు రాయలసీమ మీద ఎడ్యుకేట్ చేయాల్సింది, చరిత్ర తీసుకురావాల్సింది, మాట్లాడాల్సిన అంశాలు ఏమున్నాయంటే, ఇప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు, ఇది రాయలసీమకు ఇప్పుడు నీటికి సంబంధించి ఎత్తిపోతల పథకాలకి దాని మీద నిలుపల్లా ఎవరు అనుకుంటారు? కేసీఆర్ ఎవరు? అసలు కేసీఆర్కి రాయలసీమ చరిత్ర తెలుసా? మెకంజీ స్కీమ్ అంటే తెలుసా? ఏది 1901లో పెట్టినటువంటి మెకంజీ స్కీమ్. శ్రీబాగ్ ఒప్పందం తెలుసా 1936లో? కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు తెలుసా? సో మెనీ కమిషన్స్, సో మెనీ ఇరిగేషన్ కమిషన్స్. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి కమిషన్స్ అవన్నీ దే సౌండ్స్. ఎస్, రాయలసీమ మస్ట్ బి గివెన్ వాటర్. అదే డ్రింకింగ్ వాటర్ లేదయ్యా. అసలు ఇప్పుడు రాయలసీమ వచ్చి చూస్తేనో, అనంతపురం జిల్లాను చూస్తేనో పరిస్థితి చెట్లు గిట్లు కనపడతాయి, కానీ అప్పుడు ఏముంది చెప్పు? నీళ్లు లేవు. తాగేకి నీళ్ళు లేకుండా ఎక్కడైనా ఆకలి చావులు వీళ్ళు చూసాం, కానీ వజ్రగర్ ఊరి దగ్గర ఒకరోజు దప్పిక చావు, నడుచుకుంటా పోతా ఉంటే నీళ్లు లేకోకుండా దప్పిక చావు జరిగింది. ఆకలి చావులు కూడా జరిగినాయి కళ్యాణదుర్గం ఏరియాలో, బోరంపల్లిలో. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ బ్యాక్వర్డ్నెస్ అనేది మేం చెప్పింది కాదు. చెప్తాను కదా, ఇరిగేషన్ కమిషన్స్, బ్రిటన్ కోస్లా కమిషను, ఇవన్నీ ఉండి శ్రీబాగ్ ఒప్పందం అని 1937లో జరిగినారు. దాంట్లో ఏముంది? ఈరోజు కూడా మాట్లాడే అంశాలు. రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందంలో ముందు
కృష్ణా జలాలు ఇవ్వాలా అనేటువంటిది బేసికల్గా అధికార వికేంద్రీకరణ జరగాల. ఈరోజు మాట్లాడుతూ ఉండాలి అధికార వికేంద్రీకరణ, 3 రాజధానులు ఇట్లాంటిది కేంద్రీకృతమైనటువంటి పరిపాలన అధికారం కాదు. ఇప్పుడు కూడా మొన్న ఎవరో ఒక సౌండ్ చేశారు, మమతా బెనర్జీ 4 రాజధానులు ఉండాలా, ఒకప్పుడు కలకత్తా రాజధాని అని. ఈ వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఇది చాలా అవసరం. ప్రాణవాయువు వికేంద్రీకరణ. అధికారాలన్నీ ఒకే ప్రాంతంలో ఒకే పార్టీకి లేక ఒకే వ్యక్తికి చేతిలో ఉండడం కన్నా కూడా వికేంద్రీకరణ జరగాల, ప్రజల భాగస్వామ్యం పెరగాల. మా ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడలేదు. మా ప్రాంతాల పట్ల ప్రభుత్వాలకు, పాలకులకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది అనే భావన కల్పించకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, నాయకులు ఎందుకు, ఇక దేశం ఎందుకు? సో ఈరోజు ఏమైందంటే అది ఆంధ్రప్రదేశ్లో సెన్సిబుల్గా పరిపాలనా కేంద్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా తెలంగాణలో వ్యతిరేకించినా, కోస్తాలో వ్యతిరేకించినా, రాయలసీమకు వ్యతిరేకించడానికి అది చర్చ చేస్తే, బహిరంగ చర్చకు ఎవరితోనైనా ఎప్పుడైనా మీరే ఎప్పుడైనా ఒక డిబేట్ పెడితే ఎవరైనా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే వాటితో మేము చర్చ చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఆ ఇందే ఒకటి ఆ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక చిన్న అట్లా ఉందే, శ్రీశైలం దగ్గర నుంచి అక్కడికి. అంతకుముందు ఉండేది శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల అనేది. సో అది ఏమైందంటే ఒకసారి సంజీవ్ రెడ్డి గారు చాలా కృషి చేశాడు ఆయన. అప్పుడు అది కట్టాల్సిన ప్రాంతాల్లో కట్టుకోకుండా కర్నూలు మునుగుతుందనేటువంటి అభిప్రాయంతో ఇట్లా కొంత ముందుకు జరిపి కట్టారు. సో ఇక్కడ రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి ఒక స్ట్రాటజిక్ పాయింట్ లేదు. ఆ పోతిరెడ్డిపాడు దగ్గర మాత్రమే ఒక పాయింట్ ఉండేది. ఇక్కడ ఒకటి అర్థం కాదు మనకు, శ్రీశైలము ప్రాజెక్ట్ ఉండేది రాయలసీమ పరిధిలోనే, అంతే కదా? భూములు మునిగిపోయేది రాయలసీమలో మొత్తం భూమి అంతా కూడా పోయింది. అదే నిర్వాసితులు అంతా కూడా ఉండేది, రాయలసీమ వాసులు అంతా ఉండేది ఇక్కడే, మొత్తం భూమి కోల్పోయింది, నిర్వాసితులు అంతా ఇక్కడే. మరి రాయలసీమలో ఉన్న శ్రీశైలం నుంచి మనకు ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకునే హక్కు లేదు. ఓన్లీ మిగులు జలాలు మాత్రమే మనకు, నికర జలాల్లో మనకు వాటా లేదు, నికర జలాల్లో మనకు సంబంధమే లేదు. ఇది అన్యాయం కాలేదు ఆ రోజు? అసలు బచావత్ జడ్జిమెంట్ వచ్చిండేది 75లోనో 70స్లో. కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల, అంటే నీళ్ళు ఇన్ ద సెన్స్ నిఖర జలాలు ఇవ్వాల. నిఖర జలాలు అప్పటికి మిగులు జలాలు నిఖర జలాలు అనేటువంటిది లేదు. బచావత్ చెప్పినది ఈరోజు కూడా ఒక ప్రమాణికం. ఏది, మిగులు జలాలు దిగువ రాష్ట్రానికి వాడుకునే హక్కు ఉంది. దాని మీద హక్కు కోరుకునే, ఎప్పుడు పర్మనెంట్ హక్కు కోరుకునే సర్ప్లస్ వాటర్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద లోయర్ రైపేరియన్ స్టేట్, బట్ దేర్ షాల్ బై షుడ్ నాట్ క్లెయిమ్ పర్మనెంట్ రైట్ వాట్స్ ఎవర్ అని ఉంది కింద వరకు. ఇప్పటికీ 2 రాష్ట్రాలు, తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ, మనం లోయర్ రైపేరియన్ రైట్ కింద ఉన్నాం. మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక వేడి పైన ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చే నీళ్ళు దిగువకు, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఎప్పుడైనా ఒక వర్షాలు తక్కువ అయిన ప్రాంతాల్లో పరిస్థితుల్లో పైన నీళ్లు నిలిచిపోతే కింద స్టేట్ సఫర్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన హక్కు ఇచ్చారు బచావత్. ఆ వచ్చిన నీళ్ళు కింద ఉపయోగించుకోవచ్చు అని ఇచ్చినాడు. సో ఇట్లా ఉండడంతో ఏమైందంటే అప్పటికి సర్ప్లస్ వాటర్ అనేది లేదు. ఆ 70 వరకు కృష్ణాలో లభించేదన్నీ కూడా నిఖర జలాలే, అన్నీ హక్కు. ఇప్పుడు ఎట్లంటే ఫస్ట్ దాన్ని ఏమంటాము, నందికొండ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, సిద్ధేశ్వరం అంటే ఇప్పుడు చెప్పే శ్రీశైలం. సిద్ధేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే సిద్ధేశ్వరం ప్రాజెక్టు ఎగరగొట్టి నాగార్జున సాగర్ కట్టారు. నాగార్జున సాగర్ కట్టి నీళ్లు దిగువనున్న ప్రాంతాలలో పంచుకుంటారు. శ్రీశైలం ఎగువన కట్టి అది క్యారీ ఓవర్ రిజర్వాయర్గా, అది క్యారీ ఓవర్ రిజర్వాయర్గానే పెట్టినారు. తర్వాత ఏంటంటే దానికి మిగిలిపోయేది ముంపుకు గురైనటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం.
దీని బెనిఫిట్ ఏంటిది వాళ్ళు. సో ఇవన్నీ ఇప్పుడు కనపడడం లేదు. కానీ రాయలసీమకు నీళ్ళు ఎందుకు, రాయలసీమకు ఎత్తిపోతలు ఎందుకు అని మాట్లాడేవాళ్ళు చరిత్రలో చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఊరికే ఎవరో వింటారు కాబట్టి చెప్తామంటే అది ఎవరైనా కావచ్చు, అది చెల్లొచ్చు. కానీ అది ధర్మానికి వ్యతిరేకము, న్యాయానికి వ్యతిరేకము. ఒక ప్రాంతం యొక్క దాని ఏమంటామంటే తాగునీటి సమస్యను తిరస్కరించేటువంటి అమానుషమైనటువంటి నైజం ఎవరికన్నా ఉంటుందంటే అది ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు వ్యతిరేకించే వాళ్ళకే. ఒక రకంగా డైనమిక్ అండ్ చాలా బోల్డ్ స్టెప్ ఇది. ఇప్పుడు ప్రభుత్వం ఇరిగేషన్ మీద తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు పోలవరం చేస్తుంటే ఏమండి ఎన్నిసార్లు పోయినా నేను పోలవరం. నిన్న మా రైటర్స్ వచ్చింటే మా ఇంటికి పోలవరం పోదాం మనం అని చెప్పాను. హెల్త్ ఇట్లా ఉండే నువ్వు పోవాలా ఇప్పుడు చూడాలా మనం. ఎందుకంటే ఎన్నిసార్లు పోయినా మేము పోలవరం నిర్మించాలని. సో ఇప్పుడు చెప్పండి, మా ఓడు ఎక్కడో పులివెందుల నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చెవెళ్ళ 7 జిల్లాలకి 170 టీఎంసీలతో కోట్ల ఎకరాలకి నీళ్ళు వల్ల ప్రాణహిత చెవెళ్ళ రాజశేఖర రెడ్డి ఎన్ని ప్రాజెక్ట్స్ కాంటెంప్లేట్ చేశాడు. అవతల రాయలసీమకు ప్రాజెక్ట్స్కి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. యువతల మీకు నెట్టెంపాడుకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నెట్టెంపాడుకు శ్రీశైలం ఎడగట్టు కాలువకు ఇంకొక 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 5-6 ప్రాజెక్టులకు మీకేం కేటాయించిన జలాలు ఉన్నాయా బచావతిలో? ఇవి మిగులు జలాలే. అవి పెట్టినోడు ఎవడు? కోయిల్ సాగర్ స్టేజ్ 1 స్టేజ్ 2 కానీ నెట్టెంపాడు కల్వకుర్తి భీమా ప్రాజెక్టులు కానీ రాజశేఖర రెడ్డి కాదా? అంటే రాయలసీమకు వస్తే మిగులు జలాలు హక్కు లేదు, మీ తెలంగాణకు నల్గొండకు వస్తే హక్కు ఉందా? ఇది మీకు కేటాయింపులు ట్రిబ్యునల్లో ఉండేటుండా? లేదు. సో దిస్ ఈజ్ ఎ సీరియస్ పాయింట్ వేర్ వీ కెనాట్ కాంప్రమైజ్. వీ కెనాట్ కాంప్రమైజ్ బికాస్ అగైన్ గోయింగ్ టు జస్టిస్, అగైన్ గోయింగ్ టు జస్టిస్. ఇమాం గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారలేండి. అట్లా కాదన్నా, ఒక అన్యాయం. మరి ఇప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు సయోధ్యగానే ఉన్నాయి. సంతోషం. తెలంగాణలో ఈరోజు పరిస్థితి వేరు. ఒకప్పుడు తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి. ఒకసారి హరీష్ రావు వచ్చాడు. హరీష్ రావు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్య చర్చకు నేను వస్తే నన్ను అక్కడ ఉండకూడదని చెప్పి వాళ్ళు తెలంగాణ 10 మంది ఎమ్మెల్యేలు నన్ను అక్కడ ఉండకూడదు బయట పంపించే ట్రై చేశారు. నేను పోతే పక్కన వాడు సూర్యుడు ఉండి వద్దు ఊరుకోవడం గవర్నమెంట్గా అంతా చెప్పాడు. చెప్తే ఏమైంది, ఇప్పుడు నేను వాళ్ళు పోతానికే నేను సర్కాస్టిక్గా మాట్లాడినా, ఏం బాబు దాయదులతో మీటింగ్ అని చెప్పాను నేను. ఇమాం వద్దమ్మా, సర్కాసిజం వద్దు, నీకు తెలీదు, తెలంగాణకు చేయాల్సింది చాలా ఉంది. ఇట్ రిచ్లీ డిజర్వ్స్ అవర్ కన్సిడరేషన్ అన్నాడు. ఎంత పెద్ద మానవతావాది. అదే చూడండి నీలం సంజీవ్ రెడ్డి కూడా అంతే. రాయలసీమ లీడర్స్ కల్లూరు సుబ్బారావు తీసుకోండి, లేకపోతే ఎవరైనా నీలం సంజీవ్ రెడ్డి తీసుకోండి, ఎవరైనా పప్పు రామాచార్యులు తీసుకోండి, ఆల్ స్టాల్వర్డ్స్ కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్టులు కడపలో ఈశ్వరరెడ్డి తీసుకోండి, లేకపోతే గజ్జల మల్లారెడ్డి తీసుకోండి, ఎవరైనా కానీ దే వర్ నెవర్ అగెనెస్ట్ ఎనీ రీజన్. మాకు కావాలా ఏదన్నా రాయలసీమ గారు అడిగినారు కానీ వేరే ప్రాంతాలకు వద్దు అనే అభిప్రాయం ఎప్పుడు చెప్పలే వాళ్ళు. సో నేను చెప్పేది ఏమంటే ఈ రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకమైన వాళ్ళతో వీ హ్యావ్ గట్స్, వీ హ్యావ్ క్యాలిబర్, వీ హ్యావ్ వాయిస్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ దెమ్ whomsoever they are. లెట్ దెమ్ బి ప్రైమ్ మినిస్టర్. ఖచ్చితంగా సార్, మీ స్ఫూర్తికి అందరూ కూడా అండగా నిలబడాలని కోరుకుంటాం. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చు సార్. ఏముందంటే మా నాయన కానిస్టేబుల్, పెద్ద చరిత్ర లేదు. మస్తాన్ సాబ్ అని ఆయన కానిస్టేబుల్. ఆయన ఏమంటే ముసలి వయసులో వేరే అమ్మాయిని పెళ్లి ఆ అమ్మాయితో ఉండి మమ్మల్ని వదిలేసిపోయాడు.
మా అమ్మ ఓడలేసి దోశలు పోసి ఎనుములు పెట్టి కష్టపడి మమ్మల్ని పెంచింది. ఎంతమంది మీరు? మేము 5 మంది, కానీ మా అమ్మ పెంచింది నన్ను, నా 2 సిస్టర్స్ని, నా తమ్ముడిని. ఇంకొకరిని అంటే వాళ్ళు కొంతప్పటికే పెద్దగా అయిపోయినారు. ఒక ఆయన పోలీసులో చేరినాడు, ఒక ఆయన డ్రైవర్, 2 డ్రైవర్లు. నా తమ్ముడు కూడా డ్రైవర్ ఉంటే రీసెంట్గా చనిపోయినాడు. ఒకటి పేదరికం అంటే 6 మంది మీరు మొత్తం? 5 మంది అండి, 3 సిస్టర్స్. అంటే మీరు మిమ్మల్ని మీ అమ్మ సాకింది ఎంతమంది చెప్పారు? నాకు అర్థం కాలేదు పరిస్థితి ఇక్కడ. అంటే మా అమ్మ పెంచిండేది మమ్మల్ని 2 ఆడపిల్లల్ని, కవల పిల్లలు, నన్ను, నా తమ్ముడిని, ఇంకా మా అక్కని, అందరినీ. ఈడ 5 మంది సరిపోయారే? ఇక్కడ 5 మంది సరిపోయారు సంఖ్య? 5 మంది. మరి మా అన్న వాళ్ళు డ్రైవర్లు అయినారు, అది ఇది అంటారు, మళ్ళీ వాళ్ళు ఎవరు? వాళ్ళు అంతే, వాళ్ళు గాలికి పుట్టి గాలికి పెరిగినారంటే. అప్పుడు మీ అమ్మ సంతానమే కదా వారి కూడా? అవునవును, మా అమ్మ 10 మంది పిల్లలు మేము. అది చెప్పండి నాకు. మేము 5 మంది అంటే నాకు 5 మంది అంటారు, మళ్ళీ వాళ్ళంతా డ్రైవర్లు అంటారు. మొత్తం 10 మంది సంతానంలో 5 మంది పెద్దవారు అలా అయిపోయారు, 5 మంది మాత్రం మీ అమ్మ బాగా పద్ధతికి సాగి. అది మాది టిపికల్. నేను కవల పిల్ల, నా జతల వాడు చనిపోయినాడు. నా చెల్లెళ్ళు 2 కవల పిల్లలు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అమ్మాయి, నా తమ్ముడు కవల పిల్ల. వాడి జతల వాళ్ళు చనిపోయినారు. వాడు బతుకుంటే రీసెంట్గా చనిపోయినాడు. అది ఎంతమంది మీట్లో? 3 వరుస కవల పిల్లలు. ఒక రికార్డు ఉన్నట్టుంది అనంతపురంలో. ఇది చాలా రికార్డు. మీరు ఎంతవరకు చదువుకున్నారు అనంతపురంలో? నేను బిఏ అండి, బిఏ లిటరేచర్. ఆర్ట్స్ కాలేజా? ఓకే. తర్వాత ఎల్ఎల్వి డిస్కంటిన్యూ చేశారు. ఆర్ట్స్ కాలేజ్లో బిఏ చేశారు, అంతే. మంచి చరిత్ర కలిగిన కాలేజ్లో చదివారు. తెలుగు మీడియమే అంటే నా స్పెషల్ ఇంగ్లీష్ కదా. మీరు డిగ్రీ వరకు తెలుగు మీడియం, డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ అంతే. ఇంగ్లీష్ లిటరేచర్ ఇంటర్ వరకు తెలుగు మీడియం. అంటే అప్పుడు ఉండేది మల్టీపర్పస్ సిస్టమ్ ఒకటి ఉండేది ఎడ్యుకేషన్. అందులో ఏంటంటే సైన్సు, మ్యాథ్స్, సైన్సెస్, మ్యాథ్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం. ఇంటర్ లేదండి, ఇంటర్ అనేది ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఇంటర్ కాదు, మల్టీపర్పస్ స్కూల్. 12th క్లాస్ వరకు. 12th క్లాస్ 9th to తెలుగు తప్ప అన్ని ఇంగ్లీషే. ఓకే. ఇంటర్ అనేది ఇప్పుడు, అప్పుడు మీకు 11th 12th 9th స్పెషల్ ఇంగ్లీషే. సైన్సెస్, మ్యాథ్స్ అవన్నీ కూడా అవి తెలుగు మాత్రం ఉండేది. కాబట్టి ఒకటేమో చెప్పాలంటే మీకు తెలుగులో ఎప్పుడు నాకే ఫస్ట్ మార్కులు వచ్చేది. ఓకే. 9th క్లాస్ నుంచి. వేణుబాయ్ అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి 74 వచ్చేది, నాకు 72 వచ్చేది. అట్లా తెలుగులో బాగా. మీరు బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. మరి మీరు బాగా చదువుకున్నారు, కుటుంబ పరిస్థితులు అవన్నీ తెలుసు. నాన్నగారు చూస్తే ముసలి మొప్పులో ఇట్లా వెళ్ళిపోయినారని చెప్పారు. 5 మంది అట్లా వెళ్ళిపోయారు. 5 మందిని అమ్మ కష్టపడి వడలేసి మరి సాగారు కదా. మరి ఇంటి పరిస్థితులు చూసుకోకుండా మీరు బాగా చదువుకొని మరి విప్లవం వర్ధిల్లాలని ఎందుకు పోయినారు? అప్పుడు అది ప్యాషన్ అండి. అట్లా ఇంకా అసలు మధ్యన మీకు తెలుసా, నేను పూర్వాయిస్ హాస్టల్లో ఉండి చదివాను. తర్వాత విపరీతమైన పేదరికం అది. బట్ అంత పేదరికం వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి పోరాడింది మళ్ళా ట్రైనింగ్కి. మీరు ఇట్లా వచ్చేసాం. అప్పుడు ఏమో మావో అట్లా మీరు భావజాలం వైపు ఎందుకు వెళ్ళారు? అప్పుడు పరిస్థితులు అట్లా నక్సల్బరీ పోరాటము, యువకుల్లో నూతన వచ్చేసాము. అసలు రాజకీయాలంటే పోరాటం అట్లా అది అప్పుడు డామినేట్ చేసింది. ఇప్పుడు ఉండేది వేరే డామినేషను. అది సరే, అసలు మిమ్మల్ని ఎందుకు ఆ వైపు ఆకట్టుకునేలా చేసే మీరు కమ్యూనిస్ట్ భావజాలం వైపు? అంటే తరిమల నాగిరెడ్డి గారి శిష్యులు అంటే ఇంక అందరికీ అర్థమైపోతుంది అనక. ఆయన కూడా 100 ఎకరాల నుంచి ఆయన చనిపోయే సమయానికి కనీసం ఆయనకు సెంటు భూమి లేకోకుండా ఆయన ఇదైపోయారు తరిమల నాగిరెడ్డి గారు. అలాంటి వారి శిష్యులు అంటే ఇంకా మీరు ఎంత మాత్రం అనేది? అంటే అలాంటి వారు బతుకుతారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. ఓకే. మరి ఓకే, మీరు రాయలసీమ ఉద్యమాల పాల్గొన్నారు, విప్లవం వర్ధిల్లాలంటూ ఎర్రజెండాల మాటను వెళ్ళి జైలు పాలయ్యారు, జైలుకు వెళ్ళారు, అన్నీ చూశారు కదా. అంటే కమ్యూనిస్టు భావజాలం పూర్తిగా మీరు నరాన జీర్ణించుకొని ఉన్న మీరు మరి బూర్జువా పార్టీల వైపు ఎందుకు పోయారు? మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వచ్చారు? అంటే బూర్జువా పార్టీ అంటే నిజమే. ఇప్పుడు అందుకే ఇప్పుడు కూడా నాకు
ఒక్క వైఎస్ ఫ్యామిలీతో ఉన్న సంబంధము మంచి మంచి నాకంతా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల దానికి నేను దోహదపడినాను. అంటే ఒకటేమంటే వీళ్ళు వేస్తే మనకేదో ఒకటి చేస్తారు, రాయలసీమ గురించి అడుగుతారు. ఈ లోకల్ పీపుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రిగా ఉంటే వీడు ఏదైనా మనకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే చేశాము. కానీ ఒక ఎమ్మెల్యేతో కానీ ఒక ఎంపీతో కానీ పర్సనల్గా మనం బెనిఫిట్ కోసం పోయింది కానీ స్నేహితం చేసింది కానీ లేదు. ఉంటే నేను వాళ్ళని పొద్దు అంత నిర్లక్ష్యంగా తృణీకరించేవాడిని కాదు. ఓకే ఓకే, మీరు వెళ్ళారంటే మీరు అప్పటికే సీనియర్ జర్నలిస్ట్, చాలా పత్రికలు సంపాదకీయాలు రాసేవాళ్ళు, కదలిక మాసపత్రికలు కూడా మంచి మంచి కథనాలు రాసేవారు. బాగుంది. అసలు మీరు ఒక జర్నలిస్ట్ అనే కన్నా కదలిక ఇమాం గారు అంటే కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు, అందులోనూ వైఎస్ఆర్ గారు నచ్చినా మెచ్చినా జర్నలిస్ట్ అంటారు. ఎందుకు, అది కారణం ఏంటది? అంటే ఒకటి, ఇప్పుడు పాయింట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే కమ్యూనిస్టులు నాకు అంతా చాలా సన్నిహితులే, వికే గారు మొదలుకున్నది. అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్ అగైన్స్ట్ రాయలసీమ మూమెంట్. ఓకే, అది క్వైట్ అన్ఫార్చునేట్. ఉంటే మేము వీళ్ళ దగ్గర పోయే పనే ఉండేది. ఇప్పుడు రమణారెడ్డితో నేను కలిసి పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చేది? అది వాళ్ళు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు. అందుచేత ఇప్పుడు ఏదో దీన్ని ఏమంటాము, లివింగ్ ఫిష్, ఈ బతికిన చేపలతో ఏదో అడుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసేది. ఎట్లా వాళ్ళతో పనిచేసామో తెలుసా మేము రాయలసీమ ఉద్యమంలో? చాలా బాగా పనిచేశారు. మైసూరారెడ్డి గారు కావచ్చు, రమణారెడ్డి కావచ్చు, భూమన్ గారు కావచ్చు, రాయలసీమ కరువు ఉద్యమం, రాయలసీమ రమణారెడ్డి వీళ్ళందరూ కొంచెం మోడరేట్స్, అంతకదా నేస్తులతో పనిచేసినాము. అర్థం కాదు ఏంటంటే కదలిక ఇమాం గారి ఇంట్లోనే బోలెడంత కరువు నిండి ఉండేది అనమాట మొత్తము. మరి ఆయన ఇంట్లో కరువుని ఎలా రూపుమాపాలి, ఎలా కరువు నుంచి బయటికి రావాలని ఆలోచించకుండా కరువు ఉద్యమాలంటూ నేను దేశాన్ని ఉద్ధరిస్తా, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా, ఊరిని ఉద్ధరిస్తానంటూ బయటికి వెళ్ళిపోయారు. సరే, ఇంటిని ఉద్ధరించుకోకుండా ఆయన ఊరినే ఉద్ధరిస్తారు అనేవారు అనమాట. అంటే అసెట్ అదే నా వీక్నెస్ కావచ్చు, నా స్ట్రెంగ్త్ కావచ్చు. నా స్ట్రెంగ్త్ పాయింట్ అదే. అండ్ వేరే యాంగిల్లో చూసినప్పుడు ఇప్పుడు తరచుగా నా పిల్లలు కూడా నన్ను ప్రశ్నిస్తూ అంటాడు, ఏందైనా నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు, వీళ్ళందరూ తెలిసినా కూడా ఇంత నీకు పరిస్థితి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తాను ఒక విషయము, ఎంతవరకు దీన్ని మీరు, నాకు మొన్న సిటీ న్యూరో సెంటర్లో నాకు బిల్ అయితే గవర్నమెంట్ పే చేసింది. మొత్తం విజయమ్మ గారు వచ్చారు, అందరూ వచ్చారు. విజయమ్మ వచ్చింది, మా తల్లి వచ్చి గ్రీట్ చేసింది. 8 సార్లు ఫోన్ చేసి కనుక్కుంది. మా సోమేష్ కుమార్ వచ్చాడు, చీఫ్ సెక్రటరీ తెలంగాణ. తర్వాత స్వయాన జగన్ గారు, మా సోమేష్ కుమార్ మా జిల్లా కలెక్టర్ కదా, హాస్పిటల్కి వచ్చి చాలా చేశాడు. తర్వాత సీఎం గారే ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నా చేశాడు. అన్న మీ హాస్పిటల్ బిల్లు మేము పే చేసినాము అని చెప్పాడు. థ్యాంక్స్ జగన్ అని చెప్పాను నేను. ఓకే, అంటారు మీరు? జగన్ అనే అంటారా? అంతే కదా, పిల్లప్పటి నుంచి జగన్ జగన్ అన్నాము. కాకపోతే జగన్ అన్నా అంతేలేండి, జగన్ థ్యాంక్స్ జగన్ అని చెప్పినాను. మీకు బిల్లు కూడా పే చేశారు. ఏమైంది మీకు? అది ఈ స్పాండలైటిస్ అనేది ఏదో కొంచెం ఏదో నరాలు బయటకు వచ్చి ఏదో అనేది మేజర్ సర్జరీ. అది నాకు ఆ టెక్నికల్ టర్మ్స్ తెలుగు మా పిల్లలు చెప్తారు. మనకు డాక్టరు, బెస్ట్ డాక్టర్ శివారెడ్డి అని, బెస్ట్ సిటీ న్యూరో అతను నాకు సజెస్ట్ చేశారు. ఆయన దగ్గర పోయినాను. ఆయన చూసి ఏమండి ఇమాం గారు, మీ వ్యాసాలు చదువుతూ అంటాను, మీ గురించి విన్నాను నేను, మీ ఇంటర్వ్యూలు చూస్తూ అంటాను సాక్షిలో అక్కడంతా, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇది సర్జరీ అవసరం అన్నాడు. చూడండి, డాక్టర్ దగ్గరికి వచ్చాను నేను, ఏం చేయాలా చేయకూడదని మీకు వదిలేయాలా, నా నిర్ణయం లేదు, మీరు ఏం చెప్తే అది, మీరు ఏది కావాలంటే అది చేయండి. సేఫ్గా పంపించేశారు నాకు. హ్యాపీ. ఇప్పుడు ఆరోగ్యం బాగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిపోదామని కూడా వచ్చాను నేను. మీకు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు మీరు. మామూలు చెప్పాలంటే ఈరోజు అనంతపురంలో తీసుకున్న అనంతపురం జిల్లాలో వైఎస్ గారిని నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఈరోజు ఊహించని స్థాయిలో ఉన్నారనమాట. అంతే బెంజ్ కార్లు కావచ్చు, ఆడి కార్లు కావచ్చు, ఖరీదైన కార్లు, ఇంకా అవన్నీ పేర్లు కన్నా ఖరీదైన కార్లు చూస్తూ మొత్తం అందమైన భవనాల్లో నివసిస్తున్నారు అన్నమాట. కానీ కదలిక అనంతపురం కరువు కొంత తగ్గినా కదలిక ఇమాం గారింట్లో మాత్రం కరువు తగ్గలేదంటారే. మరి మీ కరువు పరిస్థితి ఏం చేశారు?
అదే దానికి ఆ? అదే జరిగిపోయింది అంతే. అదే ఈ జరిగిపోయింది. 73 yearsలో జరిగిపోతే మీకు సంతానం ఉన్నారు కదా, మిమ్మల్ని నమ్ముకొని 2 కుమారులు ఉన్నారు. అది కదా అది అసలు ఆ రియాలిటీస్కి మేము ఆ, అదే అభ్యుదయవాదంలోనూ ఆదర్శవాదంలో అది చూసే వాళ్ళకి అది బలహీనతగానే ఉంటుంది. ఇంకో రకంగా అది బలంగా కూడా కనపడుతుంది. అది మా అది మన పిల్లలకి ఏమన్నా చేయాలనే అనే అభిప్రాయం కాకుండా, లేదంటే కుటుంబంకి ఇప్పుడు నా భార్య నమ్ముకొని ఉంది, మన కుటుంబం ఉంది అనేటువంటి దాని మీద మా ప్రయారిటీస్ పోలే అప్పుడు. అసలు మిమ్మల్ని చూసి చూసి అప్పట్లో మీకు పిల్లని ఎలా ఇచ్చారు? మా రిలేషన్ అంతే కాబట్టి ఆ. ఏముందండి. మీరు ఎప్పుడు విప్లవం వర్ధిల్లాలని ఎర్ర జెండాల మాటన తిరుగుతూ ఆ ఊరిని ఉద్ధరిస్తానని మీరు తిరిగేవారు. ఆ మూమెంట్లో ఇక నా బిడ్డను ఏం పోషిస్తాడు, ఇలా చేసి ఊరిని ఉద్ధరించుకొని తిరుగుతా అంటాడు ఈయన అనుకోలేదా? ఇదైనా బెటర్ అనే పావర్టీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఓకే. నా వైఫ్ అమ్మో సామె చాలా పావర్టీలోంచి వచ్చింది ఆమె, డైలీ వేజెస్ పోయేది ఆమె. ఆ. సరే, అక్కడ ఆమె కరువే, ఇంటికి వచ్చినాక ఇక్కడ కరువే ఆమెకి, ఇక్కడేం లేదు. అంతే కదా పాపం. ఆ. అక్కడ ఆమెకి ఇబ్బందులు, ఇక్కడ ఇబ్బందులు మీకు. బట్ మేము ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీస్ అంతే కదా సార్. ఇప్పటికీ పూరేలే, మీరు రిచ్ అని ఎవరు చెప్పడం లేదు. లేదు అట్లా కాదు. అంటే ఇప్పుడు కొంత ఏదో బెటర్ ఉండొచ్చు. ఆ. మీరు చెప్తే రాజశేఖర రెడ్డి ఆ. ఇట్లా చేసి మళ్ళా రామచంద్రరావు కొంత బెటర్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు. అదే ఇప్పుడు అతని చేసిందే ఇప్పుడు కొంత మిగిలి ఉంది అంతే, అదేం లేదు మిగతా. ఓకే ఓకే. అసలు నాకు అర్థం కాదు ఒకటేనండి, మీరు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నట్టుండి బూర్జువా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి మనిషిగా మీరు మారిపోయారు. అసలు రాజశేఖర రెడ్డి గారిలో మీకు నచ్చిన గుణం ఏంటి? మిమ్మల్ని ఆయన ఎందుకు అంత సన్నిహిత, అంత హక్కును చేర్చుకున్నారు ఆయన మిమ్మల్ని? అంటే ఒకటి రాయలసీమ ఉద్యమంలో రచనల్లో కానీ లేకపోతే రాయలసీమ ఉద్యమం పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళల్లో నాలాంటి వాడు అతనికి ఎవరో కనపడకపోయి ఉండొచ్చు. అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఒక పవర్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా రాయలసీమ ఇష్యూస్ మీద చిత్తశుద్ధితో ఎవరితో అయినా కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేసేవాడు. రాజశేఖర రెడ్డిలో నాకు అది కనిపించింది. అది మమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసింది. ఏముంది, అతని కుటుంబంలో చాలాసార్లు నేను పోవడము, అసలు మొన్న కూడా మా మధ్య చర్చ వచ్చింది. హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ అని మాట్లాడుకున్నప్పుడు చాలాసేపు హాస్పిటల్లో విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి కొన్ని విషయాలు ప్రస్తావన చేసేవాడని చెప్పినారు. నేను ఆశ్చర్యపోయా. సారు పలానాళ్ళని కూడా ఆయన తన వాళ్ళు అనుకోలేదా, వస్తుంటారు ఇట్లు పోతుంటారు అని చాలా ఆత్మలు అనుకున్నటువంటి వాళ్ళు కూడా గురించి కూడా ఆయన అట్లా అనుకున్నాడు అని. బట్ అట్లా వాళ్ళ మా ఇంట్లో వాళ్ళని అతను అది రాజశేఖర రెడ్డి ఇస్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ, చాలా డిఫరెంట్. ఆయన పలుమార్లు ఏనా అమ్మగారు వచ్చాడు, మా అమ్మకు బాగాలేదంటే వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. అదేం సమస్య లేదు. అనంతపురంలో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉన్నా రెక్కలు కట్టుకొని వాలిపోయారంటే మీరు మొత్తం మీరే చూసి. అదే ఒక రోజు మా ఇంటికి రావడం ఏమంటే, ఆయన ఎందుకు ఇమాం కనపడలేదని రఘువీర్ అని అడిగినాడు. నేను అంతా కూడా రఘువీర్ చెప్పిన, మా అమ్మకు బాగాలేదు రఘువీర్, నేను ఇల్లు వదిలిపెట్టి ఆయన పర్యటన వచ్చినాడు 2 రోజులకి, నేను రావడం బాగుండదు, సో మా అమ్మకు బాగాలేదు రాను. సో ఆయనకి బత్తలపల్లి దగ్గర వచ్చేటప్పటికి ఆయన అడిగాడు, ఎక్కడ నాకు నిన్నటి నుంచి ఇమాం కనపడలేదు అని. అంటే అన్న మర్చిపోయినా చెప్పేది, వాళ్ళ మదర్ బాగాలేదు అని చెప్పాడు. సో అక్కడ నుంచి గుంటకల్లో అది అయిపోయింది. నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది, సార్ మీ ఇంటికి వస్తాడంట, పుల్లారెడ్డి అన్న వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంటికి వస్తాడు అన్నాడు. అంటే కాంట్రాక్టర్ పుల్లారెడ్డి, బంధువు అవుతాడు బలపడిన పుల్లారెడ్డి. సరేలే అనుకున్నా. లేదు, ఫస్ట్ మా ఇంటికి వచ్చాడు. అసలు అది వస్తానంటాడు అంటేనే అది వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మా ఇంటికి వచ్చేది ఏందో రాజశేఖర రెడ్డి అని. సో అతను అది దట్ ఈస్ రాజశేఖర రెడ్డి. అట్లా రాజశేఖర రెడ్డిలో విపరీతమైన అంటే ఏదో కానీ నేను ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద పుస్తకం రాసేదే విజయమ్మ, అది చూసినప్పుడు నాకు అనిపించింది. చదివారు పుస్తకం అంతా కూడా? చదివా విజయమ్మ గారి పుస్తకం. అంటే అది ఏమంటే ఇప్పుడు
ఏదో ఇప్పుడు రామాయణంలో వాల్మీకి విషయం ఏమంటే ఒక పాలకుడు ప్రజల పట్ల ఎట్లా బాధ్యతగా ఉండాలా, ఒక తల్లి పట్ల కొడుకు ఎట్లా ఉండాలా, భార్య పట్ల భర్త ఎట్లా ఉండాలా, వీటన్నిటికి సంబంధించి ఆయన ఫౌండేషన్స్ అంత స్ట్రాంగ్గా పెట్టాడు కాబట్టి ఈరోజు కూడా రామాయణం మిగిలింది అనిపిస్తుంది. ఈ రోజుకు ఆ ఎథికల్ వాల్యూస్ అవన్నీ కూడా అట్లా వాళ్ళ కుటుంబంలో రాజారెడ్డి పట్ల కానీ భర్త పట్ల కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళ అమ్మ పట్ల కానీ ఆ కుటుంబంలో అందరితో వివేకానంద రెడ్డి పట్ల కానీ వాళ్ళతో ఈ విజయలక్ష్మమ్మ మెలిగిన తీరు అవన్నీ కూడా కదిలించేస్తాయి పుస్తకంలో. ఇది బాగా అది క్వైట్ ఈవెంట్. నాకు తెలియదు కొత్త విషయాలు లేవు అని చెప్పినాను. అసలు వాస్తవంలో నా దగ్గరికి సాక్షి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను పుస్తకం చదవకుండా మాట్లాడినానమ్మా చెప్పిన. అంటే ఏం మళ్ళీ అట్లా ఆశ్చర్యపోయింది. ఏమున్నాయి మీ గురించి కొత్తగా నాకు తెలిసేటివి ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి టిఫిన్ చేసి రాజశేఖర రెడ్డితో ఏమంటే టక 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 తినేస్తాడు. సీతమ్మ అయ్యమ్మ చెప్పేది విజయమ్మ, ఇమాం మీరు ఆయనతో మీరు ఎందుకు కానీ మీరు నిదానంగా లేండి, నేను వడ్డిస్తాను, ఆయన లేచిపోతాడు మళ్ళీ బయటికి అని చెప్పారు. అట్లా షీజ్ ఎ సెన్సిబుల్ లేడీ ఆమె. ఆ ఇంటికి ఒక కోడలుగా ఇది ఖ్యాతి తెచ్చిపెట్టింది. అట్లా ఆ బుక్లో చాలా విషయాలు కనపడతాయి. ఆ పుస్తకానికి ఎందుకో రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదు అది. బట్ ఇట్స్ ఎ గ్రేట్ బుక్. అంటే హ్యూమన్ రిలేషన్స్లో ఎస్పెషల్లీ రాయలసీమలో జాయింట్ ఫ్యామిలీస్లో ఎంత స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి, మరుదుల పట్ల కానీ అత్తగారి పట్ల కానీ అనేది మేము చూసాం. ఈరోజు కొంచెం ఆ వాల్యూస్ డిసింటిగ్రేట్ కావచ్చు కానీ అవన్నీ కూడా ఆ పుస్తకంలో కనిపిస్తాయి. ఓకే, మీకు వైఎస్ గారితో బాగా పరిచయం ఉంది కదా. అంటే అదే స్థాయిలో అనంతపురంలో పరిటాలరావు గారు కూడా ఉండేవారు. అనంతపురంలో పరిటాలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి అంతా వేరేలా ఉండేది. అక్కడ ఉద్యమాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏదైనా ఉండేది. మరి పరిటాలరావు గారిని ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంతో మీరు రాజశేఖర రెడ్డి గారు అంటే నడచడానికి గల ధైర్యం ఏంటి అసలుకి? మీరు ఒక సామాన్యుడు. అంటే ఒకటి ఉంది ఇక్కడ చెప్పుకోవాలా, రవి లేకపోయినా కూడా ఒకటి, రవి ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు. నేను విమర్శిస్తాను రవిని, ఇంకా అలవాటు కదా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు తాతాలు బిర్లాలు అన్నట్లు ఎవడు ఉంటే వీళ్ళందరినీ విమర్శించడం. కాకపోతే నా విమర్శ ఎట్లా ఉండేదంటే దివాకర్ రెడ్డిని పరిటాలరావుని ఇద్దరిని విమర్శించేవాళ్ళం. ఈ పక్కన దివాకర్ రెడ్డి, ఆ పక్కన రవి అని విమర్శించేవాళ్ళం. ఆయన ఎప్పుడైనా చెప్పేవాడు, అన్నగా అంతా పెద్ద రెడ్ల పట్ల సానుభూతి, నా పట్ల విమర్శ అని. అట్లెప్పుడు మాట్లాడలేదు రవి అని చెప్పేవాడిని నేను. బట్ ఎందుకో అతని మంచికో నా మంచికో కానీ మేమిద్దరు కాన్ఫ్రంటేషన్కి రాలా. బట్ వీ వర్ నెవర్ ఆల్సో ఫ్రెండ్స్. ఒకసారి ఆయన రాయలసీమ ఉద్యమం అందరినీ కోసం ఉద్యమం చేయాలని నాతో పిలిపించి 3 గంటలు మాట్లాడినాడు. మళ్ళీ చంద్రబాబు గారితో అడ్జస్ట్ అయిపోయినాక అయిపోయింది. మరోవైపు ఓబులరెడ్డి అంటే సాని చెన్నారెడ్డి గారి కుటుంబము, ఇక నారాయణ రెడ్డి గారి కుటుంబం, వీళ్ళందరితో కూడా మీకు ఎలా ఉండేటి పరిచయాలు? మరి ఎందుకు చెన్నారెడ్డి వాళ్ళతో ఆ పక్కన ఒక నర్సింగ్ నాయనపల్లి అని ల్యాండ్ ఇష్యూ కురువాళ్ళకి, వాళ్ళ విషయం నిలబడి నేను ఐ హ్యాడ్ ఎ టఫ్ బ్యాటిల్ అగెన్స్ట్ చెన్నారెడ్డి, ఐ హ్యాడ్ ఎ టఫ్ బ్యాటిల్ అగెన్స్ట్ పాముతుర్తి రవీంద్రారెడ్డి. అట్లానే ఉండేటివి. అది మా యువజన సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు దాంట్లో ఉండేటివి ఉన్నాయి. మీరు వైఎస్ఆర్తో అంత సన్నిహితంగా కలిసిమెలిసారు కదా, మరి ఎప్పుడైనా కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది మిమ్మల్ని అంటే వైఎస్ఆర్ గారి తాపండి పని చేయించుకోవడానికి ఎంతోమందిని మిమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా ఎందుకు చేయలేకపోయారు అన్నీ కూడా? అంటే అడగడం ఇష్టం లేకన్నా ఎందుకు మీరు అడిగితే చేయరనే అంటే కదండి, మనకి ఏం పని. ఇప్పుడు మనకు రాజశేఖర రెడ్డి ఎంతమందిలోనే పోతాడిని టక్క నిలబడిపోయి ఏమో అని మాట్లాడే పరిస్థితి. ఒకసారి రోజే ఆశ్చర్యపోయినాడు సెక్రటేరియట్లో. అట్లా సంబంధాలు ఉండేవి మాకు. ఆ గౌరవం చాలు కదా, దాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలా, అవసరమే ఉంది. అంటే ఒకటి మీరు అడిగినారు,
నాకు కావాలని నాకు ఈ సహాయం కావాలని అడిగితే అనంతపురం జిల్లాలో సహాయం చేసేవాళ్ళు తక్కువేం కాదు. కాకపోతే ఇప్పుడు విపరీతంగా డబ్బుల గురించి పదవుల గురించి ఎక్కువగా ఇప్పుడు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలామంది అప్పర్ క్యాస్ట్ పిల్లలందరూ కూడా కొంత ఇప్పుడు గవర్నమెంట్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఏమో కోరుకుంటారు ఏమో అంటే అవి లేనప్పుడు ప్రజలకు ఏం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ఫలానా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కాకుండా పర్సనల్ అంబిషన్స్ ఎక్కువైపోయినాయి. అది అట్లా సమాజం వచ్చింది ఇప్పుడు. సో దీంట్లో కొంత బ్యాలెన్స్గా ఉండాలి. మాకు అప్పుడు అట్లా ఉండేది కాదు. రాజకీయాల పట్ల మీకు ఆసక్తి లేకుండా అంటే ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలి, నేను కూడా పోటీ చేయాలి అని రాజశేఖర రెడ్డి అంత సన్నిహితంగా. అందులో మీరు మైనార్టీ విభాగానికి చెందినవారు, మైనార్టీలు ఎక్కువ ఉంటారు అనంతపురంలో కావచ్చు, హిందూపురంలో కావచ్చు. అన్నా నేను ఆయన ఎవరు ఫెల్ట్ మైనార్టీ, నేను ఒక ముస్లిము మైనారిటీ అనే వాదన నేను వర్గీకరించేవాడినే కాదు. నాకు చెప్తున్నాను కదా, నేను నాకు మీరు అనుకోకపోయినా ఆ ఈక్వేషన్లో మీకు టికెట్ నా మనసులో ఎక్కడన్నా ఉంటే నేనే ఆ వాదన తీస్తాను. అంటే మీకు అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను వెళ్ళాలని ఆలోచన లేదు. అసలు పోయి నమస్కారం పెట్టి ఓటు అడగాలనే ఎప్పుడూ లేదు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారితో మీకు సన్నిహితం ఉంది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు కొంత డబ్బు ఇచ్చారు. చెన్నకొత్తపల్లి చీకేపల్లి దగ్గర అనుకుంటా, చీకేపల్లి దగ్గర మీకు కొంత భూమిని కూడా ఇచ్చారు. డబ్బులు మీకు నేరుగా ఇవ్వకుండా మీకు ఇస్తే ఆ ప్రింటింగ్ ప్రెస్లోకి పోయి లేనిపోని పేపర్లన్నీ ముద్రించి ఆ డబ్బులన్నీ తగలేస్తారనేసి జీపీ రామయ్య శెట్టి గారికి ఇచ్చి ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించాలా చూడండి అని ఆయనకి ఎందుకు ఇచ్చారు? మీరు డబ్బులు అట్లా ఖర్చు పెడతారా? అంటే అట్లా కాదు. అప్పుడు ఏమంటే నా చేతికి ఇస్తే ఈ బుక్కులు వేస్తాడు, ఇట్లా చేస్తాడు, మీటింగ్లు పెడతాడు. ఇది దయచేసి అతనికి ఇవ్వకుండా ఆ పిల్లల పేరుతో ఏదన్నా చేయాలని చెప్పి అప్పుడు ఏమంటే రామయ్య ఇక్కడే ఉండేది హైదరాబాద్లో. ఆ డబ్బు వాళ్ళకే పంపించాడు. అది వాళ్ళు ల్యాండ్ ఉంటే వాళ్ళది నాకు ఇచ్చారు, అదే అక్కడ తీసి పెట్టాను నేను. ఓకే, అంటే మనీ ఎట్లా యూజ్ చేయాలనేది మాకు తెలియదు అని ఆయన అభిప్రాయం. నేను అదే చెప్పాను చీఫ్ మినిస్టర్గా, రిజిస్టర్డ్ పత్రాలు తీసిపోయి టేబుల్ మీద వేసాను. ఆయనకు తెలుసు ఏం చేస్తాడు వీడు అని. సరేలే అన్నాడు, చూడు బాగా సరిగా రిజిస్ట్రేషన్ చేసిన భూములు నీకేమంటే డబ్బులు నా చేతికి ఇస్తే నాకు ఎంచుకునేది రాదు, ఆడంటే ఆడ పారేస్తానని అభిప్రాయం ఉంది, ఏం చేసినాడో చూడు అని చెప్పాను. నోరు మూసుకోయా అని చెప్పినాడు. అట్లా ఆయనకి అది అట్లా ఉండడంలో కూడా ఆయన కరెక్ట్. వెరీ సైంటిఫిక్ క్యాల్కులేషన్. ఇప్పుడు మీకు భూమి మిగిలింది, అది అదొక అంత పేపర్లు మిగిలేటి, అది కూడా ఎక్కడ పోయినట్టువే. ఎవరన్నా అడిగితే ఇచ్చేసిండే వాళ్ళు మనకి ఇచ్చిండేవాళ్ళు కాదు. అదే అదేంటే ప్రింటింగ్ ప్రెస్లో పేపర్లు మిగిలేటివి, ఇప్పుడు ఏమంటే భూమి మిగిలింది కానీ ఆ భూమి దన్నా పిల్లలు బతికేది అట్లా. ఏదన్నా ఏమైండేదో కానీ కాంక్రీట్గా ఇప్పుడు ఏదో కొంత ఉంది ఒకవేళ అనేది నిజంగా కూడా రాజశేఖర్ ఎంత విజనరీ రా అనిపిస్తుంది. అంటే ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన మరణం తర్వాత ఆయన దుస్తులను మీకు ఫస్ట్ నాకే పంపించారు, సహకరించారు, విజయమ్మ గారు పంపించారు అని తెలిసింది. వేసుకుంటున్నారా అవి? లేదు, ఇంట్లో జాగ్రత్తగా ఎత్తిపెట్టారా? మా ఇంట్లో ఫోటో నాగిరెడ్డి గారి ఫోటో ఉంది, ఆయన దుస్తులున్న ఆయన ఫోటో ఉంది. ఓకే, రాజశేఖర రెడ్డి గారి ఫోటో, రాజశేఖర గారు ఆయన బట్టలు పంపడం పోతే జిబ్బా పంచనా, ఆయన వైట్ డ్రెస్ జిబ్బా పంచ. ఆ రోజు ఫస్ట్ మార్కే వచ్చిండేది. ఏదో 30 మందికి ఏమో పంచారని విన్నాను నేను, పంపినారని. బట్ మాకు పంపించారు, ఫస్ట్ పంపించారు. మీకు అది మన గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఆయన డాక్టర్ రామచంద్రరావు, ఆయన రామచంద్రరావు, దుట్టా రామచంద్రరావు, దుట్టా రామచంద్రరావు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఓకే, మంచి ఎలా అనిపించింది రాజశేఖర రెడ్డి గారి దుస్తులు మీకు రావడం? ఐఎమ్ ప్యాషనేటెడ్, ఐఎమ్ థ్రిల్డ్. నాకు ఫోన్ వచ్చింది అంతకుముందు షర్మిలారెడ్డి గారు ఒక ఇది పంపించారు, ఏంటి ఇవన్నీ కూడా క్రిస్మస్కు గిఫ్ట్ పంపించారు. అది ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ అవన్నీ రకరకాలవి పంపించారు. దాని తర్వాత ఇది వచ్చింది నాకు. రాజశేఖర్ గారితో మీకు అంత అనుబంధం ఉంది కదా, ఆయన మరణం ఎలా అనిపించింది? 2009 ఆయన రెండవసారి సీఎం అయిన తర్వాత ఆయన చిత్తూరు జిల్లా రచ్చబండకు వెళ్తూ, అంటే మీరు నమ్ముతారో నమ్మరో, రాజశేఖర్ రెడ్డి నాగిరెడ్డి గారు చనిపోతే నేను ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాను. 3 hours ఏడ్చాను గట్టిగా.
రాజశేఖర రెడ్డి చనిపోతే నేను కంటిన్యూలు పెట్టలే. ఎందుకు? నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మన బాధ్యత పెరిగింది అనే అభిప్రాయం వచ్చింది. ఉమెన్ మన రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు మాకు ఉన్నాయి కదా సర్టన్ టాస్క్ కలిసి చేసిండేటివేమో. తెలుగు గంగా, శ్రీశైలం, కుడి కాలువ, ఇవన్నీ అందరినీవా, ఇవన్నీ కూడా స్కీమ్స్. అవి కూడా ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు, ఇట్లాంటివన్నీ చేయాలంటే వాటికి ఒక లీడర్ కావాలా, దాన్ని కంపెన్సేట్ చేసేవాళ్ళు లేడు. సో ఒక రెస్పాన్సిబిలిటీ మనకు పెరిగింది అనిపించింది నాకు ఆ రోజు. యాజ్ ఇట్ అనిపించింది. అది చేసుకుంటా పోతాను. రాజశేఖర్ రెడ్డి గారితో ఒకవైపు అనుబంధంగా ఉంటూనే జిల్లా వరకు వచ్చాలకి, మీరు అనంతపురం వరకు వచ్చాలకి కొంతకాలం బి నారాయణ రెడ్డి గారితో, మరికొంతకాలం అనంతగర్ రెడ్డి గారితో మీరు కలిసి నడిచారు. అనంతగర్ రెడ్డి తను అంటే కాంగ్రెస్ ఫ్యాన్. అతను కూడా ఇరిగేషన్ అంటే ఇంట్రెస్టెడ్. ఈ వెంకటరామరెడ్డి వీళ్ళంతా పిల్లలు, వాళ్ళతో ఏం కాదు. కానీ అనంత వెంకటరెడ్డి ఈ నోస్ వాట్ ఈస్ బ్యాక్ ఫ్యాక్టరీ అంతా తెలిసి పాపం. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇది లేదు, కానీ స్టేచర్ లేదు. అతను అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చల్లా సుబ్బరాయుడు, అనంత వెంకటరెడ్డి ఇట్లా వాళ్ళందరూ కొంత ఇరిగేషన్ గురించి, కరువు గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. సో ఐ వర్క్ ఆల్సో విత్ దెమ్. బి నారాయణ రెడ్డి గారు, బి నారాయణ రెడ్డి ఈజ్ ఏ కాంట్రాక్టరు, పొలిటీషియను అంతా. మీరు ఆయనతో కూడా కొంతకాలం చాలా క్లోజ్గా. అంటే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటే అతనితో కలిసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితో డిఫర్ అయినప్పుడు, జగన్తో డిఫర్ అయినాడు, అతనితో మనం ఫ్రెండ్షిప్ కలేము. ఇప్పుడు లేరా? ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు వచ్చినారు కదా వాళ్ళు, మళ్ళీ జగన్తో కలుసుకున్నారు వాళ్ళు. ఓకే, అందుకు మళ్ళీ ఇప్పుడు కలిసిపోతారు. మళ్ళీ అప్పుడు ఏముంది దాంట్లో? ఓకే ఓకే. జగన్ ఏముంది ఇప్పుడు? పాయింట్ ఏమంటే జగన్ని ప్రేమించేవంతో మనం సంతోషంగా ఉండాలి. ఓకే. కరువు ఉద్యమంలో భాగంగా మీరు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కోసం మీరు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ వరకు అప్పట్లో పాదయాత్ర చేశారు కదా, ఆ పాదయాత్రలో మీరు కూడా పాల్గొన్నారు? లేదు, దాని ప్రపోజల్ పెట్టిందే నేను. ఓకే ఓకే. పాదయాత్ర చేద్దామని ప్రతిపాదన చేసిందే నేను. ఓకే, ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అంటే అక్కడ ఆ రోజు ఏమైందంటే రాయలసీమ కర్నూలులో శేషశేఖర్ ఇంట్లో సమావేశం, ఇక తగాదాలు వచ్చేసినాయి. ఇక ఈ తగాదాలు వచ్చేసినాయి, పర్సనాలిటీ క్లాసెస్. రమణారెడ్డికి, మైసూరారెడ్డికి, రాజశేఖర రెడ్డి అందరు కలిసి కార్నర్ చేసినారు. చేసినప్పుడు దాదాపుగా స్టాగ్నేషన్ వచ్చింది. నేను కొంచెం లేచి, చూడండి మీరు ఏమనుకో, ఎమోషనల్గా ఇది వెళ్ళిపోతుందిగా, ఇట్ ఈస్ గోయింగ్ టు టాక్సింగ్గా, ఉద్యమం చీలిపోతుంది. నేను చెప్పాను, మీలో ఇక్కడ నాకు 3 లీడర్స్ కనపడినారు, 3లో విపరీతమైనటువంటి డిఫరెన్సెస్ కనపడుతున్నాయి నాకు. ఇక్కడ ఎగో క్లాషెస్ తప్ప నాకు వేరే కనపడడం లేదు, అది ఇది అని చెప్పారు. సరే, రాజశేఖర రెడ్డి అన్నాడు, ఇంత పెద్ద విమర్శ చేసినావు కదా మా మీద, మరి ఏం చేయాలో చెప్పు. మనం రాయలసీమ మూమెంట్ని సజీవంగా పెట్టాలంటే ప్రజల్లో విశ్వాసం కల్పించాలా, మా కోసం ఈ లీడర్స్ పనిచేస్తున్నారు, మా నీటి కోసము, రైతుల కోసం పనిచేస్తున్నారని ఆ అభిప్రాయం కల్పించాలంటే ఏం చేయాలో చెప్పబోయా అని చెప్పి రాజశేఖర్. మనం అన్ని ప్రాంతాలు, రాయలసీమలో 4 ప్రాంతాల నుంచి అంతా పోతిరెడ్డిపాడు మెయిన్ డిమాండ్. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కెపాసిటీ 70,000 క్యూసెక్కులకు పెంచాలన్నది, అది కేంద్రంగా పెట్టుకొని మనం పాదయాత్రలు చేద్దామని చెప్పాను. అందరు క్లాప్స్ కొట్టి యాక్సెప్ట్ చేశారు. అది ప్రతిపాదన చేసిందే నేను. రాశాను, చాలాసార్లు రాశాను. ఓకే, మొత్తానికి పాదయాత్ర చేశారు. మొత్తానికి పాదయాత్ర అయితే పాదయాత్ర చేశాము. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం చేశాడు కదా, దాంట్లో పాల్గొన్నాము. జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నాము, షర్మిల పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. వైఎస్ఆర్ కుటుంబానికి ఎంత సన్నిహితంగా ఉన్న మీరు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నారు. అంత అయినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. మరి ఆయనతో మీకున్న సన్నిహితం ఎలాంటిది? ఏం చెప్పాలండి, ఆయన ఇప్పుడు ఒకప్పుడైతే జగన్ రెడ్డి అని మాట్లాడేవాడిని, సోదరుడు మాధవ్ అట్లా మాట్లాడేవారు. ఈజ్ ఎ లీడర్, సీఎం. ఎన్నో ఆయన సీఎం పోస్ట్ ఏముంది అతనికి, కాకలు తీరిన యోధుడు. ఒక రకంగా మేము రామోజీరావుకి చుక్కలు చూపించేదో ఇట్లా రేవబియానికి ఎవరెవరు నేమైతే మేమేం చేయాలనుకున్నామో అవన్నీ చేయలే, జగన్ చేసి చూపించాడు. కాకపోతే ఆయన ఫౌండేషన్స్ వచ్చేసి రాజశేఖర రెడ్డివే.
రాజశేఖర రెడ్డి అనుచరులు అందరూ కూడా దాదాపు జగన్తో పనిచేశారు. కానీ కొందరు చాలా సన్నిహితులు అనుకున్న వాళ్ళు పనిచేయలేదు. దాంట్లో మా అరుణ్ కుమార్, వీళ్ళంతా రామచంద్రరావు, వాళ్ళ కారణాలు ఏమో నాకు తెలీదు. దే వుడ్ హావ్ నాట్ డన్ లైక్ దట్. నేను ఎప్పుడో కొంత డిఫర్ అయిన వాళ్ళకి చెప్తానే ఉంటాను. ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పాను, జగన్తో మీకు రిజర్వేషన్స్ ఉంటాయా, ఆల్ రైట్, డోంట్ బాదర్. రాజశేఖర రెడ్డి మీకేం చేశాడు సార్? రాజశేఖర రెడ్డితో ఎట్లున్నాము? సో రాజశేఖర రెడ్డి కొడుకు మనం పని చేస్తాం అనుకొని పని చేయడమే మన పని, వేరే అవసరం లేదు మనకు. ఆయన మనల్ని పలకరిస్తాడా, ఆయన మనల్ని గౌరవిస్తాడా, దిస్ ఈజ్ నాట్ ది పాయింట్. అని నేను 3-4 లీడర్స్ని, మా స్టేట్లో టాప్ లీడర్స్ని ప్రివెంట్ చేయగలిగినాను. జగన్ గారిని ఎప్పుడైనా కలిశారు మీరు నేరుగా? విచిత్రం ఏమంటే, ఇప్పుడు నేను వచ్చిండేది మీతో కలవడము, మా జగన్ గారిని కూడా కలుద్దాము అని. ఆయన నాకు ఫోన్ చేశాడు కదా, ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్పి అంతా చెప్పాడు. అంటే వస్తాము కలుస్తాము అని చెప్పాను. ఇది హైదరాబాదు, జగన్ గారు అమరావతిలో కదా ఉండేది. లే పోతాయి, అంటే మిమ్మల్ని దర్శించుకోవాలా. ఆయన శివారెడ్డి గారు, అదేమి మన సిటీ న్యూరో సెంటర్, ఆ డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పాలా. అక్కడ నుంచి హైదరాబాద్ రేపు విజయవాడ పోదామని పోయి అక్కడ అపాయింట్మెంట్ ఉందా? ఉంది, రమ్మన్నారు. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు. ఓకే, వైఎస్ఆర్ గారితో మీకున్న అనుభవాలను, అంటే మీకు ఇప్పటికీ గుర్తుండిపోయే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే నాకెందుకో ఈ మధ్య నీ ఆరోగ్యం ఇట్లా ఉందే అని నిన్ననే మన రిటర్న్స్ వచ్చిండ్రు ఇంటికి. వాళ్ళతో చెప్పాను మనం పోలవరం పోదామంటే, నా కొడుకులు కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నువ్వేమో మళ్ళా అంటే, ఇంకా అతి ఆరోగ్యంకి దీనికి సంబంధం లేదు, దిస్ స్పిరిట్ మస్ట్ కంటిన్యూ. ఇక అది కిల్ అయిపోవడం అట్లా కాదన్నా. ఇప్పుడు ఈ ఏజ్లో ఈ హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా పోలవరం అక్కడెక్కడ తిరుగుకుంటా ఉంటే ఎట్లా అంటే, ఆ స్పిరిట్ సమ్హౌర్ అదర్ ఇట్ షుడ్ బి క్యారీడ్ అని చెప్తూ నేను క్యారీ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు అదే చెప్తాను నేను, అదే అట్లా దానికే చెప్తున్నా. అది చెప్తున్నా నేను చేయాల్సిన, నేను చాలా బుక్స్ రాశాను, తెలుసు కదా మీకు. ఇప్పుడు మంచి పుస్తకం రాయాల్సి ఉంది. అసలు కరోనా వచ్చినప్పటి నుంచి పరిస్థితులు ఏంటి, మేమేం ఫేస్ చేసాం. రెండోది ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు, అసలు రాజశేఖర రెడ్డి గారికి సరైన న్యాయం జరగలేదు. ఆయన రాజకీయ జీవితము, ఆయన పోరాటాలు, ఆయన సాక్రిఫైజెస్, అసలు అవన్నీ కూడా దే ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రొజెక్టెడ్ ఆర్ డాక్యుమెంటెడ్. ఆ పని చేయాలనుకుంటా అంటే ఆయన కొంత ఇది దాన్ని ఏమంటాము, రివర్స్గా చూపించడం జరుగుతుంది. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అంటే అవినీతిపరుడు, దోపిడీదారుడు అన్నట్లు చూపిస్తారు. మనీ అర్న్ చేయడం తప్పు కాదు, డబ్బు సంపాదించడం తప్పు కాదు, ప్రజల్ని మోసం చేసి తప్పు సంపాదిస్తే బిజినెస్ చేసే తప్పేం కాదు కదా. ఈరోజు చూడండి, తాతాలు బిర్లాలు మన్ననలు పొందుతా ఉన్నారు. అదే కొంత అంబానీలు, అదానీలు డిఫరెంట్గా ఉంటారు. ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కాదు, డబ్బు సంపాదించడం తప్పు కాదు. అట్లా రాజశేఖర రెడ్డి తన జీవితంలో 10 మందికి సహాయపడుతూ ఆయన చిరంజీవి అయినాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఈ హైట్స్లో ప్రజలు నిలబడతాడని నేను ఎవరు ఊహించలే. ఎంత మీరు అసలు నేను ఆశ్చర్యపోతున్నా, మీరు ఇంతగా నన్ను రాజశేఖర రెడ్డి గురించి అడుగుతారంటే. అంటే హీ హ్యాస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్. ఒక కాంగ్రెస్ నాయకుడిని, ఇంకా మీరు చెప్పాలంటే ఒక బూర్జువా నాయకుడిని, అతన్ని ప్రజలు అందరూ కూడా రోల్ మోడల్గా గుర్తించడం ఏంటి, ఆయన స్కీమ్స్ గురించి ఈ రోజుకు మళ్ళీ చర్చ చేయడం ఏంటి, ఆశ్చర్యం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి పోలిక ఏమంటే ఏం చెప్తారు? అది కాదు, రాజశేఖర రెడ్డి ఈజ్ నో మ్యాచింగ్.
నో మ్యాచింగ్ టు జగన్. బట్ ఒకటేమంటే జగన్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. చాలా ఇతను కూడా చాలా అద్భుతమైన లీడరు. ఈ వయసుకి ఇంతగా ఒక 90,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన నాయకుడు ఎవరు ఉన్నారు? ఈ పోస్ట్ ఆఫీస్ పని చేశాడు ఆయన జగన్. వచ్చిన డబ్బులు 90,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసేసాడు. నో మిడిల్ మ్యాన్. జగన్ మీద అసంతృప్తి ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఇతను అదే డైరెక్ట్గా అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకునే ఉద్యోగస్తులు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పుకునేటువంటి కొంతమంది పిల్లలు ఇట్లా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూశారు, ముఖ్యమంత్రిగా చూశారు, ఈరోజు చూశారు. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు మీద ఒక రాజకీయమైన అభిప్రాయం చెప్పే దౌర్భాగ్య పరిస్థితి నా జీవితంలో ఎవడన్నా వస్తుందని అనుకోవడం లేదు. తెలుసు మాకు. తిరుపతి స్టూడెంట్ అతను. ఆయనకి ఎప్పుడూ కూడా అసలు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి ఒక పాజిటివ్గా నేను ఇది చేశాను ప్రజల కోసం, ఒక స్కీమ్ అని చెప్పుకునే లేకుండా చేశాడు. ఎంత గొప్ప విషయం అది. అంటే నెగిటివ్లో చెప్తాడు ఆయన. హౌ బిగ్ సాటన్ హీస్. ఆయన అసలు ఆయనకి ఎందుకో పాజిటివ్ థింకింగే లేదు. అది చాలా దురదృష్టం. ఎటువంటి వాడికన్నా కానీలేండి. ఇప్పుడు ఎవరైనా ఇంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుణం ఉండి పనిచేసి ఉంటారు. అలా డిఫరెంట్ ఇదే ఉన్నా కూడా అది బట్ ఆయనకి ఎందుకు అది పాజిటివ్ ఇమేజ్ లేదు. అది చివరిగా ఒకటే చెప్పండి, రాయలసీమ కరువును రూపుమాపేందుకు మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇప్పటికీ ఆ కరువు పూర్తి స్థాయిలో అయితే ఎవరు రూపుమాపలేకపోయారు. రాయలసీమ కరువు పూర్తిగా దూరం అయ్యి అందరూ సుఖశాంతాలతో ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఈరోజు. రాయలసీమలో కనపడని గ్రీనరీ ఇప్పుడు కనపడుతుంది. ఓకే. రాయలసీమలో కనపడని భూగర్భ జలాలు ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. రాయలసీమ చెరువులు, కుంటలు, వాటిల్లో నీళ్లు ఇప్పుడు వచ్చి కనపడుతున్నాయి. కారణం చెప్తా, వర్షం కావచ్చు. వర్షాలు మంచి వర్షాలు వచ్చాయి, వాతావరణం మారింది అని కావచ్చు. బట్ అదర్ దాన్ దట్ ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా హంద్రీనీవా నుంచి ఇన్ని నీళ్లు అనంతపురం జిల్లాకు వస్తాయని మేము ఊహించలే. అసలు హంద్రీనీవా నుంచి అన్ని నీళ్లు రావడం, సరే తుంగభద్ర నుంచి కూడా ఇన్ని నీళ్లు మాకు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలే. ఇట్లా వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఒక పరిస్థితి మారింది. అనంతపురం జిల్లాలోనే పరిస్థితి మారింది, కడప కూడా మారింది. ఆ మార్పు కారణం ఏంటి? ఎవరు కారకులు? అట్లా ఇంకా చాలా ఒక్కరని చెప్పే కాదు. జియో క్లైమాటిక్ కండిషన్స్, తర్వాత విధానాలు. ఇప్పుడు జగన్ కూడా ఆ డాషింగ్ని తీసుకున్నాడు. కమ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రాయలసీమ ఎత్తిపోతలు అని పెట్టేశాడు అతను. దాని మీద సరే ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చ జరగడంలే, వీళ్ళు చేయడంలే, వాళ్ళు చేయడంలే. కేసీఆర్ డిప్లొమాటిక్గా ఉన్నాడు, ఈయన డిప్లొమాటిక్గా ఉన్నాడు. అల్టిమేట్గా కేసీఆర్ కానీ జగన్ కానీ తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకి, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి స్వభావం ఉండదు. బహుశా కేసీఆర్ పని చేయడానికి ధైర్యం చాలకపోవచ్చు, కానీ జగన్ మాత్రం తెలంగాణలో కూడా చేయాలనుకుంటాడు, రాయలసీమలో ప్రతి చోట అన్ని చోట్ల చేయాలనుకుంటాడు అతను. బికాస్ హీఈస్ ఏ గ్రోయింగ్ పర్సనాలిటీ. చూడండి, యంగ్, హీ వాంటెడ్ టు స్టే ఇన్ ది హిస్టరీ. ఆయనకి ఏం కావాలో చెప్పండి. అతనికి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద భారతీయ సిమెంట్, అంత పెద్ద విషయాలు ఉన్నాయి, కానీ డబ్బుతో అవసరం లేదు అతనికి. కొంత ప్రజలకు సేవ చేయాలని నేను అర్థం చేసుకున్నంత వరకు జగన్లో అది. లేకపోతే మేము అడక్కనే, నా ఇంట్లో వాళ్ళు అడక్కనే, అన్నా మీ మెడికల్ బిల్లు మేము గవర్నమెంట్ పే చేసినామన్నా అని చెప్తారు ఎవరన్నా. వేర్ ఈజ్ జగన్, వేర్ ఈజ్ ఇమామ్? ఎంతైంది బిల్లు? అది 8 lakhs ఏమైందన్న. 8 lakhsకి 25,000 తక్కువ ఉండాలనుకుంటారు. మొత్తం కూడా జగన్ గారు ఆయన గవర్నమెంట్ పే చేసేసారు. మేము పే అంటే మీరు మీకు పాస్ ఏమంటారు, గేట్ పాస్ మేము చెప్పింటాము వెళ్ళిపోండి అని. ఆయన విజయమ్మ గారికి తెలిసిన ఆయన హాస్పిటల్లో ఉండే, ఆయన చెప్పాడు. మేము బయటకు వచ్చేసాము. మాకు బిల్లు పే చేయంత అంటే మేము అల్లాడిపోయినాము.
సంతోషం, చాలా మంచి పని జరిగింది. ఇంకోటి చెప్పాలంటే మీ అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుతం ఏపీలో సీఎంగా ఉన్నారు. ఆయన గారాల పట్టి వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. దాని గురించి ఏమంటారు? నాకు తెలిసి ఇది మొత్తం ఈ ప్రశ్న వస్తుందని. అంటే ఒకటన్నా, మనము ఇప్పుడు షర్మిల ఈజ్ ఎ డైనమిక్ లీడర్. జగన్ గారు కాదా? రాజశేఖర రెడ్డి గారు చెప్తా అంటే కాదు, నేను చెప్తున్నా. మీరు షర్మిల పార్టీ గురించి అడిగారు, ఆ నేపథ్యం గురించి అడిగారు. ఇప్పుడు అన్న జైల్లో కేసులు పెట్టి లోపలేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టినారు. ఆ నేపథ్యంలో ఒక అమ్మాయి ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర అంతా ఉభయ రాష్ట్రాల్లో 3000 కిలోమీటర్లు. 3017 అనుకుంటా, ఎక్కువ 3017 డైనామిక్గా నడిచింది. 3017 అయితే నేను అక్కడ ఆమెతో ఆ పుస్తకం ఆవిష్కరింపజేశాం. అక్కడ జనం చెక్కిన శిల్పం వైఎస్ అని ఇచ్చాపురంలో పుస్తకం ఆవిష్కరణ చేశాం. సో అంతగా ఆమె ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఆమె పాదయాత్ర చేసి డైనమిక్గా ఆమె ఎందుకు పెట్టాలనుకుంటారో ఏమో ప్రజలు తేల్చాలా, చాలా విషయాలు. బట్ ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ఇప్పుడు శూన్యత ఉంది తెలంగాణలో. నా భయం అంతా కూడా ఎక్కడ ఈ ఓవైసీలు, ఎక్కడ ఎవరు ఉంటారు బీజేపీ పార్టీ వాళ్ళు. తెలంగాణకు చాలా పెద్ద నేపథ్యం. తెలంగాణ సైతం రైతాంగ పోరాటము, చాలా రాజకీయాలు, భిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు, ప్రజాస్వామిక వ్యవస్థలు పనిచేసినాయి. ఆంధ్రాలో మాదిరి కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఉండడము, లేదా తెలుగుదేశం ఉండడం, ఇట్లా ఇక్కడ అన్ని పార్టీలు ఉండడము, భిన్న వాతావరణం. అది స్లోగా మరుగుపడిపోయి ఓవైసీను బీజేపీ ఆర్ఎస్ఎస్ల మధ్య రాజకీయ పోరాటంగా వస్తే అది ఆందోళన కలిగించే విషయం. అది తెలంగాణ. ఆ నేపథ్యంలో ఎన్ని రాజకీయ వ్యవస్థలు వచ్చినా సంతోషించాల. లేకపోతే ముస్లింలు, హిందువులు అనేటువంటి చర్చ చుట్టూ రాజకీయం తిరగడం ఘోరం. అది వేరే వ్యవస్థలు ఫెయిల్ అయిపోతున్నాయి. వామపక్షాలు తెలంగాణలో ఫెయిల్ కావడంతో ఇటువంటి శూన్యతలు కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత పార్టీ తెలంగాణలో ఫెయిల్ అయితే ఏపీలో సక్సెస్ అయ్యారా? ఎవరున్నా వామపక్షాలు సక్సెస్ అయ్యారా? ఆడ ఫెయిల్యూర్ కదన్నా, ఆడ భయంకరంగా ఫెయిల్యూరు. ఎక్కడ ఫెయిల్యూర్ అది? బెంగాల్లో ఫెయిల్యూర్ అన్నా. బెంగాల్లో అన్నేళ్ళు పరిపాలన చేసి కనుమరుగు కావడం ఏంది? సో వాళ్ళు రియలిస్టిక్గా లేరు. వాళ్ళు దాని మీద చర్చ ఎందుకు? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో కూడా ఆ పరిస్థితుల నుంచి వేరే వ్యవస్థలు వస్తే అది కాదు కదా. మరి షర్మిలమ్మ గారు ఎట్లా పార్టీ ఎట్లా నడుపుతారు ఏమి అనేది వాళ్ళకి ఏం లేకపోయినా ఒకటి ఉంది కదా. షర్మిల గారు ఏదన్నా సూచనలు సలహాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తే సూచన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నా అడిగితే అంటే వేరు. నా అవసరం ఉంది అనుకుంటే మనము ఎక్కడికైనా పోతాం. నా అవసరం పలానాలుగా ఉంది అంటే ఐ కెన్ అటెండ్ అనుకుంటే ఎక్కడికైనా పోతాం. బట్ నేను అనుకుంటాను ఐ హ్యావ్ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ ఆంధ్రప్రదేశ్, వేర్ ఐ కెన్ బి అకామిడేటెడ్, వేర్ ఐ కెన్ మై ఎబిలిటీస్ ఆర్ మై కన్సర్న్స్ కెన్ బి యూటిలైజ్డ్. ఐ థింక్ ఇప్పుడు ఆమెకు మంచి వాళ్ళే సలహాదారులుగా ఉన్నారు. మరి చూడాలా ఆమె ఎట్లా అనేది. అన్నిటికన్నా ఆమెకు ఒకప్పుడు నేను వ్యాసం రాసింటిని సాక్షిలో, కడప గడప ఎక్కే హక్కు బాబుకి ఎక్కడిది అని ఎలక్షన్స్లో. ఇక్కడ షర్మిలకు తెలంగాణలో ఆమె కావలసినంతమంది రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంత సమస్యల్లో ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాపర్ ప్లాట్ఫామ్. అట్లా ఏమన్నా పోలరైజేషన్ జరుగుతుందేమో ఏం తెలీదు. నాకైతే మై హార్ట్ ఈజ్ విత్ హైదరాబాద్. అంటే అమరావతిలో లేదా మీ హార్ట్? లేదన్న, ఇప్పుడు మారింది. 3 రాజధానులు వచ్చినప్పటి నుంచి అభిప్రాయం ఎవ్రీథింగ్ అనే, లేకపోతే మాది కాదనిపించేది. ఎస్పెషల్లీ రాయలసీమ వాడికి
అసలు అటాచ్మెంట్ హైదరాబాద్ అంటే మళ్ళీ మీరు షర్మిలమ్మ గారు వెంటనే ఉన్నారేమో, అమరావతి కాదంటే జగన్ గారు వెంట లేరేమో. లేదు అట్లా కాదు ఇట్ ఈస్ బియాండ్ షర్మిల. హైదరాబాద్కి రాయలసీమకి చాలా అటాచ్మెంట్ ఉంది. ఒక రాజధానిగా హైదరాబాద్ అంతా వాళ్ళు చేసిన చంద్రబాబు చేసిన అరాచకానికి అసలు నేను చాలా రోజులు పోయేవాడినే కదా అక్కడికి, విజయవాడకు. వైఎస్ఆర్ గారు పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల గారితో ఇద్దరితో మీకు ఒకటే సంబంధం అంటారు, మంచి సంబంధం. అయ్యో ఎట్లా అది ఇప్పుడు అట్లా చెప్తే పెద్ద ప్రాబ్లం అది. కానీ ఏముంది, ఏమి పెద్ద తప్పేం కాదు కదా. ప్రజానాయకులు వాళ్ళు ఎవరితో అయినా అండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళతో లైనప్ కావడం ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ ఇన్ దిస్ ఏజ్. మీకు ఎంతమంది పిల్లలు సార్? 2. పెళ్ళిళ్ళు అయ్యా? వాడికి అయింది రీసెంట్గా ఒక అమ్మాయిని పిలుచుకొచ్చి నా వైఫ్ అని చెప్పినాడు. ఆమె అమ్మాయిని పిలుచుకొచ్చి మా వైఫ్ అన్నాడు. మేము ఒప్పుకున్నాం అంతే. మీరు వస్తాడ్రా? మేము హ్యావ్ నో అదర్ చాయిస్ కదా. జగన్ కూడా అదే చెప్పారు, ఇట్లా హిందువుల అమ్మాయి వాళ్ళు కూడా విప్లవం వర్దిల్లాలని సంబంధం ఏం లేదా. ఆ అమ్మాయి ఎక్కడ ఇది గిద్దలూరు అమ్మాయి అనంతపురం అబ్బాయికి ఎట్లా పరిచయం అయింది? ఎస్ఆర్రెడ్డి కాలేజీలో చదువుకుంటాను. బీటెక్ హీ హాజ్ కంప్లీటెడ్ బీటెక్. అమ్మాయి బీటెక్, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా వీడు ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒప్పుకుండేది అంతే. ఎవరైనా ఉన్నారంటారా? ఏం మనకు తెలియదు, వాడు ప్రేమిస్తామంటే ప్రేమించమనేది. ఏం చేస్తాం, ప్రేమించమనేది అది ఎందుకు మనకెందుకు, మనం వద్దన్నే వాళ్ళు ప్రేమిస్తారు. మీరు కాదంటారు? కాదనకి ఏముంది చెప్పు, మాకు వాళ్ళు తప్ప ఏముంది లోకం. అంతే. సంతోషం. ఇలాగే మీరు నవ్వుతూ ఇంకా 10 కాలాల పాటు హ్యాపీగా జీవించాలని, ఇంకా మీ కలం నుండి ఎన్నో రచనలు కావచ్చు, ఎన్నో సంపాదకీయాలు వెలువడాలని, రాయలసీమ కరువుని పూర్తిగా రూపుమాపేంత వరకు మీరు జీవించి ఉండాలని నేను కావచ్చు, మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కావచ్చు. ఒక్క మాట కాదు, ఒక్క మాట చెప్పండి. మొన్న రీసెంట్గా మా రైతు సంఘం నాయకుడు నాగిరెడ్డికి ఒక మాట చెప్పారు. నాగిరెడ్డి, మేము మీ గుడివాడ బందరు మీకు కోస్తలాంధ్రతో రైతు సంఘం నాయకుడు మీ కోస్తలాంధ్రతో మేము పోటీ పడబోతున్నాము, మేము అట్లా అయిపోతుంది మా రాయలసీమ అని చెప్పాను. అయ్యో సంతోషం, నా కోరిక కూడా అదే కదండి అన్నాడు ఆయన. ఆయన కూడా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్ టు రాయలసీమ ప్రాజెక్ట్స్. ఇప్పుడు జగన్ చేస్తా ఉండే దాంతో ఏమంటే రాయలసీమ ఎత్తిపోతలు అవన్నీ జరిగేటన్నా. ఇప్పుడు పాజిటివ్గా చేసే పనిని ఎవడు ప్రివెంట్ చేయలేడు. ఇప్పుడు మీకు ఎక్కడో మీ మనసులో నా పట్ల కొంత గౌరవము లేకపోతే అభిమానము ఉంది కాబట్టి మీరు ఇంటర్వ్యూ చేయగలిగినారు. మిమ్మల్ని చేయనీయకుండా ఆపేవాడు ఎవడు ఉంటాడు? మంచి మనసుకు అట్లా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఎత్తిపోతలు అది. ఇప్పుడు అందరినీ చూడండి, గాలికి అది కాదని చెప్పినారు. వెంకయ్య నాయుడు 5 టీఎంసీలకే పరిమితం చేయాలనుకున్నాడు. బట్ ఇప్పుడు ఎక్కడ పోయా అది? 40 టీఎంసీస్కి పోయా, ఇప్పుడు 10,000 క్యూసెక్స్కు 10,000 క్యూసెక్స్కి అది. సో అవి ఎవడు కాదనలేరు ఇంక అవతలకి. అవి డ్రాట్పౌన్ ఏరియాస్. చిత్తూరు జిల్లాలో ఎంత భయంకరమైన పరిస్థితి, డైవర్ట్ అయిపోతాము. ఇప్పుడు అదే నీళ్లు లేని ప్రాంతాలకి ఈ 13 జిల్లాల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు నీళ్లు, సేద్యపు నీటి వసతి కల్పించడానికి పరిశ్రమలకి కావాల్సినన్ని పరిశ్రమలకి అన్నిటికీ ఎవరు కాదనలేరు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ని గురించి ఎంత ఆందోళన జరుగుతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ పనికిరాదు సమాజంలో. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ ఆశలు చిగురించి మీ ఆశలన్నీ చిగురించి ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా రాయలసీమ అంతా కూడా గ్రీన్ అంటే పచ్చదనంతో నిండు ఉండాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.